తెలియపోయింది. ఎందుకంటే మా సంజయ్ కుమార్ మా ఎమ్మెల్యే గారు ఎవరైతున్నారో కల్వకుంట్ల సంజయ్ గారు స్పీకర్ గారు అది ఇచ్చే రోజుకి లేరు, వారు విదేశాలకు వెళ్ళి ఉన్నారు ముందు రోజే, కాబట్టి అది వారికి చేరలేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ వచ్చిందనే విషయం తెలుసుకొని వారు అక్కడి నుంచి స్పీకర్ గారికి మెయిల్ చేసిండ్రు, ఈమెయిల్ ద్వారా తెలియజేసారు, నేను విదేశాల్లో ఉన్నా, నేను రేపు వస్తున్నాను, పలానా రోజు వస్తాను, రాగానే మీకు దానికి సంబంధించిన జెండర్ నేను ఇస్తానని చెప్పి వారు మెయిల్ పంపించడం జరిగింది. మరి తప్పకుండా వీళ్ళపైన సరైన చర్యలు ఉంటాయి, తప్పకుండా డిస్క్వాలిఫై అవుతారు, ఉప ఎన్నికలు వస్తాయి, అందులో సందేహం లేదు. ర్యాంకు ఎమ్మెల్యేలకు 8 మంది వివరణ ఇచ్చారని చెప్పి చెప్తున్నారు కదా, మీకు 3 రోజులు సమయం ఇచ్చారని చెప్పినాను, దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు ఇచ్చారని చెప్పి చెప్తున్నారు కదా, మీరు ఎప్పటిలోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి స్పీకర్ కోరాడు. కోర్టే చెప్పింది, మేము కోరడం ఏంది, కోర్టే 3 నెలల్లో నిర్ణయం తీసుకోండి అని చెప్పి చెప్పింది. కోర్టు ఇచ్చిన గడువు లోపలనే వారు యాక్ట్ చేస్తారని చెప్పి మేము అనుకుంటాం. సమాధానం చెప్పాలని చెప్పేసి కోర్టు నిర్ణయం తీసుకోవాలని చెప్పింది, సమాధానం చెప్పి మళ్ళీ కోర్టు 3 నెలల్లో నిర్ణయం తీసుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. దానికి అనుగుణంగానే వారు నోటీసులు ఇచ్చిండ్రు. ఆ కోర్టు తీర్పును అర్థం చేసుకుని 2 నెలల్లో మొన్న నోటీసులు ఇచ్చిండ్రు. నోటీసులు ఇచ్చి ఆ నోటీసును అర్థం చేసుకోవడానికి వారికి కూడా 15 రోజుల సమయం ఇచ్చిండ్రు. వారు ఇచ్చిన సమాధానానికి మాత్రం 3 రోజులలోనే రిజైండర్స్ ఇవ్వండి అని మాకు ఇచ్చారు నోటీసు. వారికి అంత సమయం పట్టినా మేము 3 రోజులలోనే మేము మా రిజైండర్స్ ఇచ్చినాం. దాంట్లోనే రాసిండ్రు, మాకు ఇచ్చిన దాంట్లోనే కోర్టు గడువు ఉన్నందున ఎక్కువ సమయంకి అవకాశం లేదు, మీరు 3 రోజులలోనే చెప్పాలి, ఎక్కువ గడువు అడగడానికి కూడా అవకాశం లేదనే విషయాన్ని కూడా రాశారు దాంట్లో. ఇంత స్పష్టంగా ఉంది కాబట్టి కోర్టు ఇచ్చిన గడువు లోపలనే వారు చేస్తారని నేను భావిస్తున్నాను. ఓకే, మీరు మీడియా కూడా చేసిందా? మరి ఒక బీఆర్ఎస్ పార్టీలు తెచ్చినాయి కావు కదా, మీ మీడియా ద్వారా వచ్చినాయి కదా. చేస్తే మరి మీరు చేసిందా, ఎవరు చేసారు, కంప్లైంట్ చేస్తే తెలుస్తుంది కదా. మేము తెచ్చినాయి కావు, మరి మీరు ఇచ్చినాయి, మీ ఫోటోలలో వచ్చినాయి, మీ పేపర్లలో వచ్చినాయి, మేము చూపించింది మేము తయారు చేసుకొచ్చాం ఎక్కడన్నా. మీ అన్ని మీడియా ఛానళ్ళలో వచ్చింది, అన్ని పేపర్లలో వచ్చినాయి, గా ఫోటోలే మేము తెచ్చి చూపించినాం, వాటిని తీసుకుపోయి అందులో ఇచ్చినాం. ఒకవేళ మార్పింగ్ చేసి ఉంటే మీకు పడుతుంది ఆ శిక్ష, మరి మాకైతే కాదు. మార్పింగ్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానా నాగేందర్ స్పష్టంగా సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ దీపావళి చేశారు. ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏమి నిదర్శనం, ఏమి ఇప్పుడు ముంచట అడగాల్సింది స్పీకర్ గారిని, చెప్పాల్సింది స్పీకర్ గారు. దీనికి సమాధానం ఇంత స్పష్టంగా కనబడుతుందని మీరు కూడా అంటున్నారు, ప్రజలకు కూడా తెలుసు. ఆయన ఆ బీఫామ్ మీద పోటీ చేస్తే కొంతమంది ఓట్లు కూడా పడ్డాయి, కాంగ్రెస్ పార్టీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఇష్టపడ్డ ఓట్లు కూడా వేసిండ్రు. ఇదంతా జరిగింది. ఇప్పుడు మీరు కూడా విలేకరులుగా కాకుండా సాధారణ తెలంగాణ పౌరులుగా, చట్టాన్ని గౌరవించే పౌరులుగా మీకు కూడా అర్థమవుతుంది, మీరే నవ్వుతున్నారు. వాళ్ళు ఇచ్చిన సమాధానాలు మేము చెప్తుంటే విని మీరే నవ్వుతున్నారు. కానీ ఇట్లా నవ్వుతారనే సోయన వాళ్ళకు ఉండాలి కదా, కనీసం చూసేటోళ్ళు వినేటోళ్ళు నవ్వుతారు, కేవలం మీరు వదిలిపెట్టి పోరు, ఎందుకు నవ్వుల పావులు కావాలన్న సోయన ఉండాలి కదా వాళ్ళకి. బహుశా స్పీకర్ గారికి కూడా ఇంత చిన్న విషయం అర్థమవుతుందని సరైన నిర్ణయం తీసుకుంటారని మేము భావిస్తున్నాం. ఇప్పుడు మీరు స్పీకర్ గారికి 10 మంది మీద ఫిర్యాదు చేసిండ్రు, మీకు ఎంతమంది సమాధానాలు వచ్చాయి, మీరు ఎంతమంది సంబంధించి రిజైండ్ అయ్యారు? 8 మందికి సంబంధించి సమాధానాలు వచ్చినాయి అని చెప్పి మాకు వారు పంపిండ్రు. ఈ రోజుకు మా ఎమ్మెల్యే, మా కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు లేరు కాబట్టి వారు ఇవ్వాల్సిన దానికి సంబంధించి వారు వ్యక్తిగతంగా వారే ఇవ్వాలని ఇచ్చిండ్రు కాబట్టి 2 సంబంధించింది ఇవ్వలేకపోయినాము. 6 సంబంధించినవి మేము ఇప్పుడు ఇచ్చేసి వచ్చినాం. ఆ 2 గాంధీ, ప్రకాష్ గౌడ్ గారు, గాంధీ గారికి సంబంధించి ఈ 2ది వారు సంజయ్ గారు వచ్చినాక ఇవ్వాలి. వారు రేపు సాయంత్రం కానీ ఎల్లుండి కానీ వస్తున్నారు, రాగానే అది కూడా ఇస్తాం. కలయాపన జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. స్పీకర్ వాళ్ళ ఇలాంటి నిర్ణయం ఇంకా దాటవేకపోతే నెక్స్ట్ మీరు ఫర్దర్ గా కోర్టు తప్పకుండా కోర్టు ఇచ్చిన గడువు ఏదైతే ఉందో కోర్టును గౌరవించాల్సింది ఎవరమైనా. వారు కూడా దాంట్లో మెన్షన్ చేశారు, కోర్టు ఇచ్చిన గడువు లోపలనే చేస్తాను అని చెప్పి నేను మీకు 3 రోజులు సమయం ఇస్తున్నా, ఎక్కువ ఇవ్వలేకపోతున్నా, మీరు ఎక్కువ సమయం అడగకండి అని కూడా అన్నారు. అందుకనే రాత్రి పగలు కష్టపడి 3 రోజుల్లోనే చేసినాం. సంతకాలు పెట్టడానికే 3 గంటలు పట్టింది, నాకు తలనొప్పి వస్తుంది. 3 గంటలు కాన్సన్ట్రేషన్ చేసి సంతకాలు పెట్టేటప్పటికి పిటిషన్ల మీద నాకు తలనొప్పి కూడా వస్తూ ఉంది. మధ్యాహ్నం నుంచి సంతకాలు పెట్టడం పొద్దున మొదలు పెడితే ఇప్పుడు దాకా అయింది. సంతకాలకి అంత సమయం పట్టింది, ఈ మెటీరియల్ అంతా తెచ్చిపెట్టడానికి ఎంత సమయం పట్టాలి? 3 రోజులు రాత్రి పగలు మా అడ్వకేట్స్ మేము పనిచేసాం కాబట్టి ఇది సాధ్యమైంది. అయినా మేము ఓపికనే ఇచ్చినాం. మాకు గడువు తక్కువ ఇచ్చిండు, మాకు ఇయ్యాలని మేమేం అడగలేదు.
అవన్నీ కూడా వారికే వదిలిస్తున్నాం. చర్య తొందరగా ఉండాలనేది మా అభిప్రాయం. అందుకే మేము